సో గైస్ ఈరోజు మన ముందుకి సంపత్ ఉన్నారు. సో జనరల్గా ఏంటి అంటే డిసెంబర్లో కాల్స్ లేవు ఉంటారు కదా. సో దాదాపు 25+ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు అండ్ డిసెంబర్లోనే జాబ్ కూడా తెచ్చుకున్నాడు. సో కాలేజ్లో రాలేదు, కాలేజ్ కూడా పెద్ద కాలేజ్ కాదు, చిన్న కాలేజ్లో చదివాడు. సో మిడ్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో బట్ 2 జాబులు తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్లో కాల్స్ ఉన్నాయా లేవా, సిచ్యువేషన్ ఎలా ఉంది, సో ఇంటర్వ్యూస్ కాల్స్ ఎలా తెప్పించుకోవచ్చు, ఈ విషయాలు సంపత్ నాకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో హాయ్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, సో సంపత్, సో ఎప్పుడు అంటే పాస్ అవుట్ ఇయర్ ఎప్పుడు? 2025. సో ఏది మరి ఒక డిసెంబర్లో మరి యుద్ధం ప్రకటించావా కంపెనీల మీద? లేదు సార్. అంటే నువ్వు చెప్తుంటే నాకు వీళ్ళు కూడా చెప్తా ఉంటే, విక్యూ టీం కూడా చెప్తా ఉంటే అవి షాక్. అంటే 25+ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు ఒక నెలలోనే. ఎన్ని ఇంటర్వ్యూస్ లెక్క? ఒక ఇంటర్వ్యూ కాదు, అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత విత్ ఆల్ ది కాలేజ్ ఇంక్లూడెడ్ ఐ బీన్ అటెండింగ్ 25+ ఇంటర్వ్యూస్. ఓకే, అంటే 1 month కాదు, ఓవరాల్ గా. ఓకే, లైక్ ఐ హావ్ గివెన్ లైక్ 7-8 ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్, ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. 25+ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇంక్లూడెడ్. బేసికలీ ఇవన్నీ దెర్ ఈస్ మెనీ వేస్ టు అప్లై టు ఏ జాబ్. ఓకే, డిఫరెంట్ ఎక్కడి నుంచైనా అప్లై చేయండి. ఆన్లైన్ లింక్డ్ఇన్ అప్లై చేయండి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి, రీల్స్ కింద లింక్ ఉండిద్ది, యూట్యూబ్లో లింక్స్ ఉంటాయి, ఎక్కడైనా అప్లై చేయండి. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎనఫ్ యు విల్ బి గెటింగ్ రెస్పాన్స్ అండ్ రెస్ట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ఓకే, సో అంటే జనరల్గా ఏంటి అంటే అంటే ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్, అంటే ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంది ఇప్పుడు కంపెనీస్ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఇంపార్టెంట్ చాలా మందికి. ఈ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంది? బేసికలీ యావరేజ్గా చూస్తే మన ఏ కంపెనీకైనా దేర్ విల్ బి మినిమమ్ ఆఫ్ 4 rounds. ఓకే, 4 rounds మినిమం. యావరేజ్ అయితే హైయెస్ట్ దే కెన్ గో ఇఫ్ యు గో టు ఎంఎన్సీస్ 8 rounds. 8 rounds కూడా ఉంటుంది. ఓకే, యావరేజ్ 4 ఉంది, కొన్ని ఎంఎన్సీ కంపెనీ 8 rounds కూడా జరుగుతుంది. ఓకే, బేసికలీ ఫస్ట్ అప్లై చేస్తాం, షార్ట్ లిస్టింగ్ అవ్వాలి. ఇట్ టేక్స్ ATS చెక్ చేస్తారు, లేకపోతే ఇన్ పర్సన్ చెక్ చేసుకుంటారు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మీ రెజ్యూమ్ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళ మీరు అన్ని జాబ్స్ చూసేసి అన్ని జాబ్స్కి అప్లై చేస్తే రాదు. వాళ్ళు కంపెనీ రిక్వైర్మెంట్ పెట్టుంటారు, ఆ జాబ్ పద్ధతి మీ స్కిల్ సెట్ ఉండాలి, మీ రిక్వైర్మెంట్స్ ఉండాలి. అప్పుడు మీరు అప్లై చేస్తే యూ విల్ గెట్ రిజల్ట్స్. ఏ కంపెనీకి ఒక కంపెనీ జాబ్ ఫుల్ స్టాక్కి ఓపెనింగ్ పెట్టి మీరు మీ స్కిల్ సెట్ మొత్తం పైథాన్ నుండి మీరు పైథాన్ మొత్తం రెజ్యూమ్ అండి మీరు అప్లై చేస్తే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అవ్వదు. ఫస్ట్ స్టెప్ ఈజ్ షార్ట్ లిస్టింగ్. నెక్స్ట్ దేర్ విల్ బి టెక్నికల్ రిటర్న్ టెస్ట్, యాప్టిట్యూడ్ రిలేటెడ్, రీజనింగ్ రిలేటెడ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దట్ కెన్ బి ఇన్ పర్సన్ ఆర్ ఆన్లైన్లో జరిగిపోయింది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కాలేజ్లో నేర్పించారా ఇదంతా? కాలేజ్లో యాప్టిట్యూడ్ వీక్ ఒక క్లాస్ ఉండిద్ది, ఒక క్లాస్ ఉండిద్ది. దే డిడ్ నాట్ సే ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లేయింగ్ యాప్టిట్యూడ్కి రీజనింగ్ ఇంత ఇంపార్టెన్స్ ఉండిద్ది. జాబ్ స్టార్ట్ స్టేజ్లో ఇదే ఫస్ట్ స్టేజ్ అని చెప్పలే ఎవరు. చెప్పలే అసలు ఎవరు చెప్పలా. ఇది యాప్టిట్యూడ్ ఉండిద్ది, రీజనింగ్ ఉండిద్ది. ఎగ్జామ్కి వీఆర్ టెక్నికల్ రైట్ ఉంటే టెక్నికల్ ఇంటర్వ్యూ ఉండిద్ది, మొత్తం టెక్నికల్ కోడింగ్ అడుగుతారు, అంతవరకు ప్రిపేర్ అయ్యాం. అసలు చెప్పలేదు అసలు యాప్టిట్యూడ్ ఉండిద్ది, రీజనింగ్ ఉండిద్ది అని చెప్పలేదు. ఒక రోజు ఉండిద్ది, వీ డోంట్ లిజన్. క్వశ్చన్ ఇస్తారు మేడం, బోర్డు మీద క్వశ్చన్ రాస్తారు, మేము చేస్తాం ఫన్గా. మాకు అసలు ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఉండిద్దని లేదు. దాని తర్వాత స్టార్టెడ్ ఇంటర్వ్యూ అప్లై చేసి దాని తర్వాత అయిన తర్వాత దే స్టార్టెడ్ సేయింగ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ టెస్ట్ ఉండిద్ది. అలా లైట్గా నేర్చుకున్నాను. దాని తర్వాత వెన్ ఐ జాయిన్ వీక్యూబ్, దే ఫస్ట్ ఏం చెప్పారంటే ఈ ఇంటర్వ్యూస్ ఇలా ఉంటాయి, ఎలా స్టార్ట్ అవుతాయి, ఏమేమి జరుగుతాయి, ఏమేమి ప్లాన్ చేస్తాము, ఇలా మొత్తం వాళ్ళ కోర్స్ మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. దే సెడ్ అపార్ట్ ఫ్రమ్ ది టెక్నికల్ పార్ట్ దే ఆర్ గివింగ్ ఆన్లైన్ సెషన్స్ ఎవ్రీ డే ఈవినింగ్. ఆన్లైన్ సెషన్లో ఒక సార్ వస్తారు, మేడం వచ్చింది, బేస్డ్ ఆన్ ది టైమింగ్స్ అండ్ ది పర్సన్. దే ఈచ్ డే ఒక టాపిక్ చెప్తారు, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఈచ్ డే కంటిన్యూస్గా చెప్తారు. అంటే క్లాసులతో పాటు యాప్టిట్యూడ్ కూడా. ఓకే, సో అయితే నువ్వు జాబ్ వచ్చింది, 2 jobs వచ్చినాయి కదా. సో ఇన్ ఇంటర్వ్యూస్ జరిగాయి, ఎలా జరిగాయి? ఫస్ట్ వన్ HCL టెక్లో వచ్చింది. ఇట్స్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్. బేసికలీ ఇట్స్ లైక్ 6 rounds జరిగింది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్. నేను జూలైలో అప్లై చేస్తే ఆగస్ట్లో నాకు రిటర్న్ టెస్ట్కి మెయిల్ వచ్చింది 1 month తర్వాత. ఇట్స్ బేసికలీ 3 hours ఎగ్జామ్ ఇంక్లూడింగ్ వర్బల్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ సూడో కోర్స్. ఆన్లైన్లో జరిగింది 3 hours ఎగ్జామ్. దాని తర్వాత సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్లో నాకు TR1 జరిగింది ఆన్లైన్లో. దెన్ హీ సెడ్ TR1 బాగా చెప్పావు, విల్ గివ్ అన్ అప్డేట్ అన్నారు సెప్టెంబర్లో.
అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, ఇంకా నాకు టిఆర్2 మెయిల్ రాలా. ఈ సెట్ వీళ్ళు అంటే హోప్ ఇచ్చాడు సార్, హోప్ ఇచ్చి యూ విల్ గెట్ మెయిల్ అన్నాడు. ఇంకా రాలేదు నాకు మెయిల్. అలా ఆలోచించిన తర్వాత దెన్ ఇన్ నవంబర్ 20th ఐ గాట్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ టిఆర్2కి. దెన్ ఐ వెంట్ దేర్ అండ్ డ్యూ టు హై వాల్యూమ్ ఆఫ్ ఒక జాబ్కి 1000 అలా వచ్చేసారు. అక్కడ దే ఆర్ సీకింగ్ జాబ్ ఓపెనింగ్స్ ఫర్ ఒరాకిల్ PLSQL, జావాస్క్రిప్ట్, .NET అండ్ 4-5 టెక్ స్టాక్స్ ఉన్నాయి. వాటన్నిటికీ చాలా మంది వచ్చేసరికి దే కెనాట్ కండక్ట్ టిఆర్2 ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో దే మేడ్ ఏ రిటర్న్ టెస్ట్, మళ్ళీ రిటర్న్ టెస్ట్ పెట్టారు. మళ్ళీ టిఆర్2 రిటర్న్ టెస్ట్ అయినాయి. లైక్ మా దాంట్లో ఫస్ట్ 90 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ ఒరాకిల్ PLSQL వాళ్ళందరినీ ఒక రూమ్లో వేసేసి అందరికి పేపర్ పెన్ ఇచ్చేసి టెస్ట్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ టెస్ట్ ఒక 2 hours 3 hours టైం తీసుకున్నారు. ఆ 3 hours రన్ చేసి వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్పారంటే అనౌన్స్ చేస్తున్నారు పేర్లు. లైక్ ది అనౌన్స్ నియర్లీ 60-70 people ఎలా చేశారు. మేము అనుకున్నాం వీళ్ళకి జాయిన్ అయ్యారు, మేము వెళ్ళిపోతాం అని అనుకున్నాం. సస్పెన్స్లో పెట్టేసి మేము అయిపోయింది, వెళ్ళిపోతున్నాయి అనుకున్నాం. దెన్ ఈ సెట్ మీ అందరూ వెళ్ళిపోండి, నెక్స్ట్ రౌండ్ లోపలికి ఉండండి, అందరూ వెళ్ళిపోండి ఇంకా నెక్స్ట్. దెన్ ఇంకా ఓకే అయిపోయింది అనుకునేసరికి ఇంకోసారి వచ్చి యూ విల్ బి హ్యావింగ్ టిఆర్2 అని అన్నారు. మళ్ళీ టిఆర్2 అన్నారు, ఇన్ పర్సన్ టిఆర్2. ఈ కండక్ట్ చేసినప్పుడు సార్ కండక్ట్ చేశారు కదా, ఈ ఎగ్జామ్కి మళ్ళీ టిఆర్2 ఉంటుంది అని చెప్పారు. దెన్ హీ ఆస్క్డ్ సమ్ 2 to 3 టెక్నికల్ టాపిక్స్ అండ్ హీ ఆస్క్డ్ దీని గ్రేడ్స్ వచ్చినాయి కదా, ఈ గ్రేడ్స్ బట్టి నువ్వు దీంట్లో అసలు ఏం మిస్టేక్ చేశావు నాకు తెలుసా అని అడిగారు. అడిగారు బాగానే, మీడియం లెవెల్ క్వశ్చన్స్ అడిగారు. ఈ సినారియోలో నువ్వు ఎలా ఈ అప్రోచ్ని ఎలా అప్రోచ్ అవుతావు, ఏం టెక్స్టైల్ యూస్ చేస్తావు అని. దాని తర్వాత November 21st I got an HR interview and now I'm going to complete background verification, going to join on January 7th. And great lesson I have learned from this, like జాబ్ ఫుల్ స్టాక్ అంటారు కదా సార్, నేను ఒరాకిల్ PLSQL అని చెప్పాను కదా, అలా సడన్గా ఒక టెక్స్టైల్ అంటే నేర్చుకోవచ్చు ఓవర్ నైట్. నాకు ఐడియా ఉంది, ఒక నైట్లో నేర్చేసుకో 1.5 days. ఒకవేళ ఫుల్ జావాస్క్రిప్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే అలా నేర్చుకుంటారు, అలా నేర్చుకోలేరు, అదొక లెసన్. అంటే మొత్తం ఒకేసారి అంటే కష్టం, అలా అందుకనే కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఎవ్రీడే. నాకు ఒక టెక్స్టైల్ కాబట్టి అలా నేర్చేసుకున్నాను, అప్పుడు అర్థమైంది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలని, సంథింగ్ అలా అనిపించింది అది. ఓకే. సో అయితే ఇప్పుడు ఓవరాల్గా వీక్యూబ్లో క్లాసులు ఎలా జరిగాయి, ఎలా హెల్ప్ చేశారు ప్లేస్మెంట్ టీం నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ అయితే వండర్ఫుల్ సార్. దే గివ్ ఎక్సలెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు దే గివ్ మోటివేషన్. విశ్వ సార్ అండ్ శ్రీకాంత్ సార్ గ్రేట్ మోటివేటెడ్. నాలెడ్జ్ ఫుల్, వాళ్ళకి తెలిసినట్టు తెలియపోయినా తెలుసుకొని మళ్ళీ అన్నీ పిన్ పాయింట్ అప్డేట్ అయితే ఈరోజు జావా 18 వచ్చింది, అప్డేట్ అయ్యింది తెలుసుకొని కొత్త ఏమేమి వచ్చినాయి అన్నీ పాయింట్ టు పాయింట్ చెప్తారు. అంటే మనకు ఆ జావా అయిపోయింది లేదు ఇంకా కొత్తది వచ్చినా వాళ్ళు చూసేసుకుంటారు అని కాదు, అని నేర్చుకున్నాడు. వచ్చింది కొత్తది వచ్చింది, కొత్త టెక్నాలజీ వచ్చింది, అప్గ్రేడ్ అయింది, నేర్చుకొని ఏమేమి అప్డేట్ వచ్చి కూడా చెప్పాడు ఆ క్లాస్ జావాని అయిపోయిన తర్వాత కూడా సార్. యూ కెన్ సీ ది డెడికేషన్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ టు స్టూడెంట్స్. ఓకే. అండ్ అంటే వీక్యూబ్లో జాయిన్ అవ్వమని ఎవరు చెప్పారు నాకు? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ థాట్స్, ఇంట్లో 2 months కూర్చున్నాను, లైక్ పర్సనల్ ఇష్యూ, హ్యావింగ్ అన్ ఇంజురీ. 2 months కూర్చున్న తర్వాత ఐ వాంట్ టు డూ సంథింగ్. అలా కొన్ని చూశాను, ఇన్స్టిట్యూట్లు అన్నీ చూశాను. ఐ హ్యావ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఇన్ మై మైండ్. అసలు ఏ ఇన్స్టిట్యూట్ లేదు. మా ఫ్రెండ్స్ చెప్పారు, జాయిన్ అయ్యాను. ఐ వాజ్ లైక్ ఆల్రెడీ నేను డేటా సైన్స్ కోర్స్ చేశాను, ఐ హ్యావ్ సమ్ ఐడియా ఆన్ ఆల్ దో టెక్స్టైల్స్. చేరిన తర్వాత ఏం జరిగిందంటే ఐ వాజ్ లైక్ స్టూడెంట్ మైండ్ సెట్ ఉంటుంది, నాకు ఇవ్వచ్చు లైట్గా, ఇంక వాళ్ళు కొత్తగా ఏం చెప్తారు, లైక్ SQL ఉంది, నాకు మ్యాక్సిమం తెలుసు, డేటా సైన్స్ చేశాను, కొత్తగా ఏం చెప్తారని అలా అనుకున్నారు. లైక్ తర్వాత విశ్వ సార్ క్లాస్ స్టార్ట్ చేశారు, శ్రీకాంత్ సార్ క్లాస్ స్టార్ట్ చేశారు. శ్రీకాంత్ సార్ బాగా చెప్తున్నారు. అంటే నాకు జాబ్ అంత ఐడియా లేదు కాబట్టి నేర్చుకోవాలి, ఇంక ఇంట్రెస్ట్ వచ్చేలా చెప్తున్నారు వాళ్ళు. జావా అంటే కష్టం అంటారు, సో కానీ ఇక్కడేమో విల్ మేక్ ఇట్ సింపుల్ అంటే జావా ఇస్ సింపుల్, సార్ సేస్ ఎవ్రీథింగ్ లైక్ దట్. జావా ఇంట్రెస్ట్ వచ్చేలా చెప్తున్నారు, ఇంట్రెస్ట్ తెప్పించుకునేలా చెప్తున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు విశ్వ సార్, లైక్ ఐ నో SQL. ఇంకా కొత్తగా ఏం స్టూడెంట్ మైండ్ సెట్, వాట్ షుడ్ ఐ లెర్న్ న్యూ థింగ్స్ వెన్ ఐ నో సంథింగ్ అని ఉంటుంది కదా, అలా ఉంది కదా. సార్ మధ్యలో కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఐ వాజ్ లైక్ నేను ఇన్నేళ్ళు ఏం నేర్చుకున్నాను అసలు SQL, ఇలా అడుగుతుంటే నేను చెప్పలేకపోతున్నాను ఏం నేర్చుకున్నాను. ఐ గాట్ సమ్ డౌట్. లైక్ ఐ రియలైజ్ దేర్ ఈస్ మెనీ థింగ్స్ ఐ షుడ్ లెర్న్ ఫ్రమ్ సార్. ఇంకా అప్పటి నుంచి ఐ డి నాట్ టేక్ SQL ఆర్ ఎనీథింగ్. నాకు వచ్చినా సరే నేను ఇంకా నాకు వచ్చు, ఇంకా నాకు నేర్చుకోవడానికి వెళ్ళలేదని అలా అనుకోలేదు. ఈ షోడ్ న్యూ పార్ట్ ఆఫ్ SQL అండ్ ఆల్ ది టెక్స్టైల్స్. సో ఇట్ వాస్ వెరీ గుడ్. ఏమన్నా రికమెండ్ చేస్తావా కొత్తగా? డెఫినెట్లీ సార్, వీక్యూబ్లో జాయిన్ అవ్వడానికి. వీక్యూబ్ సార్ ఫ్యాకల్టీ ఈజ్ వెరీ గుడ్ అండ్ కోఆర్డినేటర్స్
ఎన్ నెంబర్ ఆఫ్ కోఆర్డినేటర్స్ ఉంటారు, ఎన్ నెంబర్ ఆఫ్ టెస్ట్ పెడతారు, ఎవ్రీ వీక్ టెస్ట్ పెడతారు, ఎన్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి ఎవ్రీ వీక్. బెస్ట్ థింగ్ టు జాయిన్ ఈజ్ ఇన్ ఆఫ్లైన్ రాదర్ దాన్ జాయినింగ్ ఇన్ ఆన్లైన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఏ కోర్స్ తీసుకున్నా మీరు బెస్ట్ థింగ్ కమ్ ఫర్ ఆఫ్లైన్, డోంట్ గో ఫర్ ఆన్లైన్. ఐ హ్యావ్ బీన్ ఇన్ ఆన్లైన్ ఫర్ డేటా సైన్స్ లైక్ 6 months. అక్కడ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ తీసుకున్నాం గ్రూప్గా తీసుకుని ఏం చేస్తాం, ఒక చోట ఉంటే కూర్చుంటాము, ఇంట్రెస్ట్ ఉంటే వింటాము, లేకపోతే లేదు, తెలిస్తే వింటాము, తెలియపోతే అలా ఉంటాయి వాళ్ళం. అంటే ఆన్లైన్లో తీసుకుంటే వీ హ్యావ్ ఆప్షన్స్, మన ఇంట్రెస్ట్ పట్టేది. గ్రూప్స్ ఉంటే ఫ్రెండ్స్ ఉంటే ఇంకా ఏం చెప్పినా అలా వెళ్ళిపోతాం. బెస్ట్ థింగ్ కమ్ టు ఆఫ్లైన్, డోంట్ గో ఫర్ ఆన్లైన్. ఎంత కష్టమైనా సరే ఉండండి, ఒక 3-4 months లేట్ అవ్వచ్చు, లేట్ అయినా సరే పక్క రిజల్ట్ ఉంటుంది. వీక్లో జాయిన్ అయితే ఇంకా పక్క రిజల్ట్. ఓకే, సో గైస్ ఇది సంగతి. సో సంపత్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు. దాదాపు డిసెంబర్లో కాల్స్ ఉన్నాయా? డిసెంబర్లో ఐ హావ్ సీన్ మెనీ కాల్స్ రాదర్ దెన్ ఆల్ ది మంత్స్. ఓకే, అన్ని మంత్స్ కంటే డిసెంబర్లో కూడా కాల్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. పాజిటివ్గా అంటే అతను ఏమంటున్నాడు, సో వీక్యూబ్ వాళ్ళు క్లాసెస్ చెప్పారు, దాంతోపాటు మోటివేషన్ ఇచ్చారు, దాంతోపాటు ప్లేస్మెంట్ చూపించడం, ఇవన్నీ కూడా చేశారు. సో అతను కూడా కష్టపడ్డాడు, ఉండి ప్రాక్టీస్ చేసుకొని. సో ఈరోజు హెచ్సిఎల్ టెక్ కంపెనీలో 2 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. సో హెచ్సిఎల్ టెక్ కంపెనీలో కొత్త సంవత్సరంలో 2026లో తన సాఫ్ట్వేర్ కెరీర్ని స్టార్ట్ చేస్తా ఉన్నారు. సో ఆలోచించండి. సో రైట్ మెంటర్ను, రైట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సంపత్. థ్యాంక్ యూ.